శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఓ మహర్షి, ఇప్పుడు ఈ కాలంలో భూలోకమందు మంచి గుణములు గలవాడు, గొప్ప పరాక్రమం గలవాడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కులు గలవాడు, దృఢమైన సంకల్పం గలవాడైనటువంటి మహాపురుషుడు ఎవడున్నాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. వాల్మీకి ముని ఇప్పుడు భూలోకము అని ప్రయోగించాడు. అంటే వాల్మీకి ఆచార్యులైనటువంటి నారదమునితో నేను వైకుంఠంలోని విష్ణుమూర్తిని గురించి అడగటం లేదు, పూర్వం అవతరించినటువంటి నరసింహాది అవతారాల గురించి కూడా నేను అడగటం లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడని అర్థం. ఇక్కడ ఈ కాలంలో భూలోకంలో అని చెప్పటం వల్ల ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లయింది. ఆ విధంగా మునీంద్రుడు ప్రశ్నను ప్రారంభించి సమస్త కళ్యాణ గుణాలు గలవాడు ఎవడు అన్నాడు. కళ్యాణ గుణాలు గలవాడు భగవంతుడు ఒక్కడే కదా, ఆయన గురించి తెలుపు అని అర్థం. గుణవంతుడంటే తానెంత గొప్పవాడైనా తన గొప్పతనాన్ని తలుచుకొని అహంకరించుకోకుండా ఉండేటువంటి వాడు. అంటే తనకంటే తక్కువ వారిలో ఎలాంటి భేదము చూపుకోకుండా, తక్కువ వారితో ఎవరెవరు వాళ్ళతో కూడా తక్కువ వాళ్ళనే నేను చాలా పెద్ద జ్ఞాని అని అనేటువంటి భేదము లేకోకుండా కలిసిమెలిసి తిరిగేటువంటి వాడు, గొప్ప పరాక్రమ గలవాడు, అటువంటి వాడు ఉన్నాడా అని ప్రశ్నించాడు. పైన చెప్పుకున్నటువంటి లక్షణాలు కలుపుకొని చూడగా అన్నీ తెలిసినటువంటి వాడే, సకల గుణాలు గలవాడు, అతడే గొప్ప పరాక్రమ గలవాడని ఇక్కడ బాగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మునీంద్రుడు శ్లోకంలో 2వ పదంలో వీర్యవాన్ అని ప్రయోగించాడు. తర్వాత ధర్మము తెలిసినవాడు అన్నాడు. ధర్మం అంటే ఈ లోకానికి సంబంధించినది, అలౌకికమైనది, మంచి మార్గము చూపునిది అని అర్థం. ఇక్కడ ధర్మాధర్మాలు తెలిసిన వాడే లోకానికి మేలు చేస్తున్నాడు. అధర్మాన్ని, అశుభాన్ని ముందే పసిగట్టి నివారిస్తున్నాడు. అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. తనకు పరులు చేసినటువంటి ఏ చిన్న మేలును కూడా మరొకోకుండా గుర్తుపెట్టుకోవాలా, దానిని గొప్పగా భావించి వారికి తిరిగి మేలు చేసేవాడు ఏమంటున్నారు? కృతజ్ఞుడు అంటున్నారు. కృతజ్ఞుడు వేరే, కృతజ్ఞుడు వాడు మర్చిపోయేవాడు, వీడు మరవకోకుండా మనకు మళ్ళీ ఉపకారం చేసి మళ్ళీ తిరిగి ఉపకారం చేసేటువంటి వాడు. అంటే అతడు చెడును తలచనే తలచడు, ఎప్పుడూ మంచినే కోరుకుంటూ ఉంటాడు. అటువంటి వాడు ఉన్నాడా అని కృతజ్ఞత పదం ప్రయోగించటంలోని ఉద్దేశం కూడా అదేనే. తర్వాత సత్యమైన పలుకులు పలికేవాడు అన్నాడు. అంటే ఎంత కష్టం వచ్చినా అబద్ధం పలకనివాడు అని అర్థం. ఇక్కడ సత్యమే అన్నిటికన్నా గొప్పది, సత్యం మీదనే అన్ని ఆధారపడి ఉన్నాయి, సత్యానికే జయము. ఈ ఉద్దేశంతోనే మునీంద్రుడు ఇక్కడ ఆ పదాన్ని ప్రయోగించాడు అని చెప్పచ్చు. శ్లోకంలో చివరగా దృఢవ్రతుడు ఎవడు అని ప్రయోగించాడు. అంటే నిశ్చలమైన స్థిర సంకల్పం గలవాడు అని అర్థం. అనుకున్న సంకల్పం మీదే నిలబడతాడు. ఆ సంకల్పాన్ని మధ్యలో ఆపకుండా పూర్తి చేస్తాడు. అటువంటి వాడెవడు అని అన్నాడు. ఎంత మంచి ప్రశ్నలు ఇవి! ఈ ప్రశ్నలను లోకానికి అన్వయించుకొని చూపించినప్పుడు వాల్మీకి మహర్షి చేసినటువంటి బోధ బాగా మనకు అర్థమవుతుంది. పైన చెప్పుకున్నటువంటి లక్షణాలను భక్తితో పాటించి ఆచరించిన వాడు
భగవంతుని మార్గంలో నడుస్తాడు. ఆయన తెలుసుకోగలుగుతాడు, ఆ ఖండితం తెలుసుకుంటాడు. ఓం సీతారామాభ్యాం నమః.